సార్ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూశారు. తర్వాత ఇప్పుడు ఈ 14 నెలల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. సో వేరియేషన్ ఏమని చెప్తారా? ఏది బాగుందంటారు? ఇప్పుడు సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాం. చాలామంది విద్యార్థులు మీకు తెలుసు, దాదాపు ఒక 1200 మంది అమరులైనారు. ఆ ఆత్మ బలిదానాల పునాది మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఎవరిదో ఒక కృషి, ఒక కేసీఆర్, ఒక కోదండరాము, ఓ దిలీప్ కుమార్, మరెవరన్నా కావచ్చు, ఒక గద్దరు, విమలకు ఒక్కళ్ళే చేసిన పోరాటం కాదు, అందరి పోరాటం. అంటే అట్లా పోరాడిన తర్వాత వచ్చిన తెలంగాణ సహజంగా కూడా అది అద్భుతమైన తెలంగాణ అవుతుందని, ఒక సామాజిక తెలంగాణ అవుతుందని, మనం ఆశించినటువంటి నిధులు, నీళ్లు, నియామకాల లోపల మనందరికీ న్యాయం జరుగుతుందని మనం ఆశించాం. రైట్. దాదాపు ఒక 2 years అయితే మేము మాట్లాడలే టీఆర్ఎస్ గురించి. ఎందుకంటే అది అప్పుడే సాధించుకున్న తెలంగాణ. మాకెంత ఆయన మీద విముఖత ఉన్నా, ఆయన మీద ఆ కోపం ఉన్నా మేము మాట్లాడాం. మేమందరం కూడా ఆయనతో మోసగించబడి బయటకు వచ్చిన వాళ్ళం. సరే, పాపం ఆయన రోల్ ఉంది, కీ రోల్ ఉంది అతను తెలంగాణ ఉద్యమ సాధనలో, రాష్ట్ర ఏర్పాట్లో ఆయన కీ రోల్ ఉంది, మనం కాదలేదు. సో వెయిట్ చేసాం ఒక 2 years వరకు. అసలు నేను నోరు కూడిపోలే, ఎందుకు వచ్చినా కూడా ఇప్పుడే వచ్చాడు పాపం, కానీ సమయం ఇద్దామని. కానీ ఆ తర్వాత మేమందరం మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమక్రమంగా అది ఒక కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం పాలన, ధృతరాష్ట్ర పరిపాలన, కళ్ళు మూసుకొని దురల పాలన, ఎక్కడో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన, అవినీతి, అంతరి మించి విపరీతమైన అవినీతి. అసలు ఎవరం కూడా ఊహించలే ఇంత అవినీతి ప్రభుత్వంలో ఉంటుందని. కానీ కొందరు వ్యక్తుల దగ్గరే మొత్తం లక్షలాది కోట్లు జమ అవుతాయని కానీ మేము అనుకోలేదు. సిగరెట్ డబ్బాకు డబ్బు లేని కేసీఆర్ సిగరెట్ డబ్బాకు ఉద్యమకాలంలో నేను దగ్గర చాలా దగ్గరుండి పనిచేశాను. ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా ఢిల్లీలో 4 ఏళ్ళు పనిచేశాను. ఉద్యమ కాలంలో ఆయనతో పాటు సహచరుడిగా 7 ఏళ్ళు పనిచేశాను. సిగరెట్ డబ్బాకు ఆయన డబ్బులు లేవు. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఎవరు చూసి మీకు లాంటి మేధావులు, ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద వాళ్ళు, మీకు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కేసీఆర్ చేతిలో మేము మోసపోయామని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజానికం కూడా అదే చెప్తా ఉంది. నిన్న రవీంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్ కూడా, ఆయన కూడా నేను మోసపోయానని చెప్తున్నారు. ఎట్లా అంటే ఇంతమందిని మోసం చేయడం కేసీఆర్ గొప్పతనమా, లేదంటే మీలాంటి ఇంటలెక్చువల్స్ ఎందుకు మోసపోయారు? మోసపోయిన వెంటనే బయటకు వచ్చాం కదా. ఆయన మోసాన్ని గ్రహించిన తర్వాత జ్ఞాపకం ఉంటే 2009లో కేసీఆర్తో విభేదించి నేను బయటకు వచ్చినప్పుడు, ఈ వ్యక్తితో తెలంగాణ సాధించుకోవడం అంటే గొర్రెతోక పట్టుకొని గోదావరి ఎదుటమే అని చెప్పారు. అది సమిష్టిగా పోరాడితే తప్ప తెలంగాణ రాదని చెప్పి, అప్పుడు కేవలం బీఆర్ఎస్ కొట్లాడుతుంది, అందరూ కాదు. తర్వాత ఏమైంది, నేను చెప్పింది సంగతి దేవుడు, ఆయనే కాడెత్తేసి బీఆర్ఎస్తో టీఆర్ఎస్తో కాదని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాడు, జేఏసీ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తనతో సాధ్యపడేదని ఆయనే చెప్పాడు, మనం చెప్పాడేంటి, ఏమంటారు దాన్ని, కంపల్షన్. దానివల్ల వాళ్ళు ప్రతివాడు అసలు ఊళ్ళలో పోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడ్డారండి, ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడ్డారు. అసలు ఆయన నేను నిరాహార దీక్ష విరమించుకుంటున్నా అని నిమ్మకాయ రాసింది ఆయన కేసీఆర్ని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా మీకు జ్ఞాపకం ఉంటే శవయాత్ర చేశారు రాత్రి పిల్లలు, కోపం వచ్చి. పిల్లలు భయపడి నేను నిరాహార దీక్షలో ఉన్నాను, మొత్తం విజువల్స్లోనేమో ఆ గ్లాసు లాక్కొని హరీష్ దగ్గర జ్యూస్ తాగినట్టుగా విజువల్స్ ఉన్నాయి, లేదు దీక్షలో ఉన్నాడు. ఎందుకంటే అదే డేట్ ఈ రోజు పురస్కరించుకొని దీక్ష దివాస్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్. అది ఎంత జోక్ చెప్పండి. గ్లాసు గుంజుకొని హరీష్ దగ్గర నిమ్మకాయ రసం తాగి ఇక నేను ఉండలేను ఈ దీక్షలో అని చెప్పుకున్నవాడు ఆ దీక్షా దివస్ని ఎట్లా పాటిస్తాడు? అది ఆ దీక్షా దివస్ కాదు, ఇక్కడ నిమిషంలో జరిగిన దీక్ష గురించి కూడా మీకు జ్ఞాపకం ఉంటే లగడపాటి రాజగోపాల్ రోజు బులెటిన్ రిలీజ్ చేశాడు. అరే ఈయన నిరాహార దీక్ష చేస్తే కీటోన్స్ డెవలప్ కావాలా, మనిషి వీక్ కావాలి, రోజు రోజుకు 100 గ్రాములు పెరుగుతున్నాడు, కీటోన్స్ బదులు ఈయన దాంట్లో పాపం బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తుంది, ఈయన వారం రోజులు నెల రోజులు నిరాహార దీక్షలో ఉన్నా దావడని చెప్పాడు. ఎప్పుడు పట్టించుకోలేదు లగడపాటిని. మీరు మనం సిద్ధంగా లేము ఒప్పుకోవడానికి. ఆయన అడ్డం పెట్టుకుని తెలంగాణ సాధించాలనుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఉస్మానియా విద్యార్థులు బద్దలు కొడతాం హైదరాబాద్లో అన్నారు. కేంద్రం భయపడి నిఘా విజ్ఞానాల ద్వారా సమాచారం తెప్పించుకుని వామ్మో ఈ పిల్లలు కనుక అసెంబ్లీ ముట్టడిస్తే రక్తపాతం జరుగుతుందని ఇది నివేదిక ఇస్తే అప్పుడు సోనియా గాంధీ ఒక మెసేజ్ ఇచ్చింది. అది మీ జ్ఞాపకం December 9th నాడు ఆయన దీక్ష విరమించుకున్నాడు. రామకృష్ణ వీళ్ళందరూ పోయి నిమ్మకాయ రసం తాగిచ్చారు. నేను అప్పటికి వెళ్ళిపోయా బయటికి. నేను కూడా నిమిషంలో ఆయన పలకరించాను. నాకు ఎంత కోపం ఉన్నా అరే ఒక హిస్టారిక్ సన్నివేశం, ఆ వ్యక్తి దీక్షలో ఉన్నాడని చెప్పడే మన పని. ఆయన దగ్గర నుంచి ఆయన నిమ్మకాయ రసం తాగుతున్నాడా లేకపోతే గ్లూకోజ్ ఎక్కించుకున్నా మనకెందుకు లాడపడి చల్ల లంగాడన్నమా లాడపాటి. నిజం ఆయన చెప్పింది అవన్నీ కూడా మనం కడుపులో దాచుకున్నాం.